శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్ కు భారత కెప్టెన్సీ బాధ్యతలను సూర్యకుమార్ యాదవ్ కు అప్పగించారు. తొలుత హార్దిక్ పాండ్యాకు ఆ బాధ్యతలు దక్కే అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చినా చివరకు సూర్యకుమార్ యాదవ్ కు బీసీసీఐ మెగ్గు చూపింది. లంకతో జరిగే టీ20 సిరీస్ కు పాండ్యాను ఎంపిక చేసినా కనీసం అతనికి వైస్ కెప్టెన్సీ కూడా ఇవ్వలేదు. బీసీసీఐ సెలక్షన్స్ మీటింగ్ లో ఏం జరిగిందన్న దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టీ20 వరల్డ్ కప్ తర్వాత రోహిత్ శర్మ ఆ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో సారథ్య బాధ్యతలను హార్దిక్ పాండ్యాకు అప్పగిస్తారనుకున్నారు. కానీ కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ తనదైన స్టైల్లో సెలక్షన్ విధానాన్ని కొనసాగించారు. ఫిట్నెస్ ఇష్యూ వల్ల పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వలేదని కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. కానీ ఓ మీడియా రిపోర్టు ప్రకారం భారత జట్టు ఆటగాళ్లు చాలా వరకు సూర్యకుమార్ పై తమ విశ్వాసాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పాండ్యా కావాలా, సూర్య కావాలా అని బీసీసీఐ ప్రతి ప్లేయర్ వద్ద ఒపీనియన్ తీసుకున్నట్లు కొన్ని కథనాలు చెబుతున్నాయి. పాండ్యా కన్నా ఎక్కువగా సూర్యను ప్లేయర్లు నమ్మినట్లు బీసీసీఐ ఫీడ్బ్యాక్ ద్వారా తెలిసిందే. సూర్య కెప్టెన్సీ కింద తాము కంఫర్ట్ గా ఉంటామని ఆటగాళ్లు పేర్కొన్నారు. 2 రోజుల పాటు సెలక్షన్ కమిటీ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ చాలా వరకు సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్లు తెలుస్తోంది. మేనేజ్మెంట్ లాంగ్ టర్మ్ ఫ్లాక్స్ కు చెంది ఆటగాళ్లు ఫోన్లు వెళ్లినట్లు ఓ రిపోర్టు ద్వారా వెల్లడైంది. సూర్యకుమార్ యాదవ్ మేనేజ్మెంట్ స్కిల్స్ బీసీసీఐ సెలెక్టర్లకు ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది దక్షిణాఫ్రికాతో సిరీస్ లో ఇషాన్ కిషన్ మధ్యలో వెళ్లిపోతున్న సమయంలో అతన్ని యాదవ్ కన్విన్స్ చేసినట్లు తెలుస్తోంది. సూర్య కమ్యూనికేషన్స్ స్టైల్ రోహిత్ తరహాలో ఉంటుందని, ఆటగాళ్లు అతనితో చర్చించేందుకు వెనుకాడరని రిపోర్టులో తెలిసిందే. ఇటీవల పాండ్యా పదే గాయాలతో టీ20లకు దూరమయ్యాడు. 2022 జనవరి 1వ తేదీ నుంచి జరిగిన 79 టీ20లో అతను కేవలం 46 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. ఇదే సమయంలో సూర్యకుమార్ పేర్నియా వల్ల కొన్ని మ్యాచ్లు మాత్రమే మిస్ అయ్యాడు. శ్రీలంకతో జరిగే టీ20 వన్డే సిరీస్ కు శుభమన్ గిల్ వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు.